పార్వతమ్మ గారు జానకి పెళ్లి గురించి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకటి కలిసి రావడం లేదు. ఆడమనిషి, పైగా భర్త పోయిన పార్వతమ్మ ఏం చేయగలదు? విశ్వం అసలు చెల్లెల గురించి ఆలోచించడమే మానేశాడు. ఏరా విశ్వం, జానకి పెళ్లి విషయం ఏం చేశావు? ఓ, అదా, విచారిస్తూనే ఉన్నానమ్మా. అలా కాదురా, త్వరగా ఏదో ఒకటి ఖాయం చెయ్యాలి. నేను నా సాయశక్తులా చూస్తున్నానమ్మా. బాబు, జానకి మరీ కుంగిపోతోందిరా, దీనంగా అంది. అయితే నన్నేం చేయమంటావు? అలా అనుకురా, త్వరగా ఏదో ఒకటి చూసి ఆ 4 గింజలు నెత్తిన పడేలా చూసి పుణ్యం కట్టుకోరా. అమ్మా, నాకు దాని బాధ్యతను వదిలించుకోవాలని తొందరగానే ఉంది, కానీ ఏం చేయను? ఈ ఊరంతా దాని గురించి ఏమనుకుంటుందో నీకు తెలుసుగా. విశ్వం నోట వెలువడ్డ ఆ మాట విని అదిరిపోయింది పార్వతమ్మ. విశ్వం, నువ్వు కూడా ఆ అపవాదు నిజమే అంటున్నావా? నీ చెల్లిని గురించి నీకు తెలీదు? అది ఏనాడైనా గడప దాటిందో లేదో నీకు తెలీదురా. కన్నీరు తుడుచుకుంటూ అన్నారు పార్వతమ్మ. అలా అని నేనన్నానా అమ్మా? నువ్వెందుకలా బాధపడతావు? కాకపోతే అందరూ అనుకుంటున్నారని అన్నానంతే. నువ్వేం బాధపడకమ్మా. ఎలాగైనా జానకి పెళ్లి చేసేద్దాం, నువ్వేం బాధపడకు. తాత్కాలిక ఓదార్పుగా అన్నాడు తల్లితో విశ్వం. పార్వతమ్మ గారి పెద్ద కూతురు విజయ పుట్టింటికొచ్చింది. ఇంటి పరిస్థితులు మరీ తారుమారుగా ఉండడం చూసి విజయలో ఆశ్చర్యం ముంచుకునొచ్చింది. విమల ప్రవర్తన మరీ దారుణంగా ఉండడంతో విజయలో కోపం హద్దులు దాటింది. ఏ అమ్మా, మీరంతా ఇలా తయారయ్యారే? ఎలాగయ్యాము? ఎలాగా? ఆఖరికి కోడలి చేతి కింద బొమ్మలాగా. అంతకన్నా చేయగలిగింది ఏముంది చెప్పమ్మా. అమ్మా, ప్రతి ఒక్కదాని మీద ఆవిడ బోడి పెత్తనం చెలాయిస్తుందేం? అంత నెతికెక్కించుకుని పెత్తనం అప్పగించావా? కోపం హద్దు దాటింది విజయలో. విజయ, నీకెందుకు ఊరుకోమ్మా? నాకెందుకని మీరంతా ఊరుకోబట్టే ఆవిడ గారి జోరు అంత ఎక్కువైంది. విజయ, ఏమ్మా, నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఉన్నమాట అంటున్నాను. అన్నయ్య కూడా చెమట ఏ పెళ్ళం చేతిలో కీలుబొమ్మయ్యాడన్నమాట. విజయ, ఊరుకోమ్మా. ఊరుకోడమ్మా, వాణ్ణి రాణి. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. మాయ చేసి ఇల్లు కాస్త ఆవిడ పేర పెట్టిస్తాడా? పెళ్లి కావలసిన పిల్లను ఇంట్లో పెట్టుకుని తనకు పట్టినట్లు ఊరుకుంటాడా? ఇంకా లాభం లేదు. ఇవాళ వాడి విషయం తేల్చాల్సిందే. కోపం ఆవేశం హద్దు దాటింది విజయలో. విజయ, నా మాట వినమ్మా, బ్రతిమాలింది తల్లి. నీ మాట వినాలిక. అసలు నువ్వు కదూ దీనంతకు కారణం. 25,000 చేసే ఇల్లు 6,000కు ఆవిడ పేరు పెడతావా? అయినా నువ్వు అప్పు తీర్చాల్సిన అవసరం ఏముంది? ఆస్తి అనుభవించడం తెలుసు, భాగాలు ఉన్నావని వాదించడం తెలుసు గాని అప్పు తీర్చాలని తెలీదా? అయినా మాట మాత్రమేనా నాతో చెప్పకుండా నువ్వెందుకు ఇలా చేశావు? జరిగిపోయిన దానికి ఆలోచన దేనికమ్మా? జరగవలసింది ఆలోచించాలి గాని. ఏం ఆలోచించాలి? జుట్టంతా చేతికిచ్చావు. అంతలో తారాజువల విమల రంగంలో ప్రవేశించింది. ఏమమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నా నోటికొచ్చినట్లు వాగుతున్నావు. విమల చాలా దురుసుగా అంది. మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు. విజయ కూడా పెడసరంగానే అంది. ఎవరు? నువ్వా నేనా? ఇందాకటి నుంచి ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంది ఎవరు? అవును మరి, 25,000 చేసే ఇల్లు 6,000కే పేరు పెట్టించుకున్న మహా గొప్ప మేధావి నువ్వెందుకు గొప్పగా మాట్లాడు? కళ్ళల్లో నిప్పుల వర్షం కురిపిస్తూ అంది విజయ. అదే అదే అనొద్దన్నా. ఎక్కడా గతి లేక అప్పు తీర్చలేక ఏడుస్తుంటే మా నాన్న డబ్బిచ్చి అప్పు తీర్చేదాకా గతి లేదు కానీ పైగా తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా? ఏంటి, మీ నాన్న మాకు గతి లేకపోతే పాపం మమ్మల్ని కనికరించి అప్పు తీర్చాడా? ఆహా, ఎంత గొప్పగా చెబుతున్నావు. మాయ చేసి 25,000 ఆస్తి కాజేసింది చాలక మళ్ళీ సిగ్గులేక మాట్లాడుతున్నావా? కోపం హద్దు దాటింది విజయలో. సిగ్గులేంది నాకు కాదు, మీకు. విమల కూడా కోపంగానే అంది. అవును మరి, సిగ్గనేదే తెలియని మనుషులం మేము. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని నానా దిక్కుమాల పనులు చేస్తున్నావు. ఎవరికి తెలియని సంగతులివి? విజయ, నువ్వు ఆగమ్మా. అంతవరకు గుమ్మం దగ్గర నుంచున్న జానకి నెమ్మదిగా వచ్చింది. జానకిని చూసేసరికి విజయకు మరి కాస్త కోపం వచ్చింది. పచ్చని దాని జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గులు, ఛీ! అటువంటి పాపిష్టి వాళ్ళు ఎంతో కాలం దాగరు, ఏనాటికైనా బయటపడక మానరు. ఆ మాట విని విమల గతుకుమంది. మళ్ళీ సమర్థించుకుని, అందరి మీద పడ్డం దేనికి? అంత గొప్పవారి మీద అటువంటి మాటలెందుకు పుట్టాయి తల్లి? చమత్కారంగా అంది విమల. ఓ, అలాగా తల్లి. నా చెల్లెలు తప్పు చేయడం నువ్వు చూసావా? అసలు ఎవరో అన్నారని ఏడవడం ఎందుకు? అసలు ఆ పుకార్లు పుట్టించింది నువ్వే కదూ. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి తల్లి. విజయ అక్కసుగా అన్న మాటలు విని విమలలో ఏదో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు కనిపించనీయకుండా, నాకు పడి ఏడవడం దేనికి? అసలు మీ చెల్లెలు మంచిదైతే అసలు ఆ పుకార్లు ఎందుకు వస్తాయి? ఉన్న అక్కసంతా వెళ్ళగక్కింది. నోర్మై, మళ్ళీ ఆ మాట అన్నామంటే మర్యాద దక్కదు, జాగ్రత్త. నా చెల్లెల గురించి మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కోపంతో ఆవేశంగా అంది విజయ. నా నోరు ముయించగలవు, లోకం నోరు ముయించమ్మా. కాస్త వ్యంగ్యంగా అంది విమల.
నీ బోటి కుక్కలు ఎన్ని అనుకుంటే మాకేం లెక్క? చేదరింపుగా అంది విజయ. అంతవరకు నిలబడి మాట్లాడిన జానకి విజయ దగ్గరకు వచ్చింది. అక్క, ఎందుకక్క అంత ఆవేశంగా మాట్లాడతావు? నా గురించి దేనికక్క ఇంత రాద్ధాంతం? కళ్ళల్లో నీరు నిండడానికి సిద్ధంగా ఉంది. జానకి, మీరలా మెత్తగా ఊరుకోబట్టే ఈవిడ గారు మరీ ఇంత హద్దు మీరింది. అక్క, ఇదంతా నా కర్మ. కర్మ కాదమ్మా, నీ మంచితనం చేసిన పని. ఛీ, ఆ పాపిష్టి వెధవ కన్నా బుద్ధుండద్దు, పెళ్ళం ఆడించినట్లా ఆడుతున్నాడన్నమాట వెధవ. అక్క, ఇప్పుడు అవన్నీ దేనికి? జానకి, నీలో ఇంత ఓర్పు ఎలా వచ్చిందే? వింతగా జానకి ముఖంలోకి చూస్తూ అంది విజయ. ఓర్పు కాదక్క, చేతగాంతనం. అంటే చెయ్యని తప్పును మీదేసుకుని పిరికిదానిలా చాటును బ్రతుకుతావా? కాస్త కోపంగా అంది. అక్క, నేను తప్పు చేశానో లేదో నాకు తెలుసు, మీకు తెలుసు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక లోకం సంగతి అంటావా? నేనెప్పుడూ వారికి భయపడను. కానీ నాకు బాధల్లో ఒకటేనక్క, వదిన కాపురానికొచ్చి 10 సంవత్సరాలైంది. అప్పటినుంచి నా సంగతి ఆమెకు బాగా తెలుసు. అటువంటి వదిన కూడా నా గురించి ఈ విధంగా మాట్లాడడం, ఇంకా ఆమె నోరు పెగల్లేదు. కంటి వెంట నీరు జలజలా రాలింది. వదిన కాదే అది, నీ పాలిట సంభవించిన రాక్షసి. తల్లి తర్వాత తల్లి అంటారు వదిన్ని, కానీ మన పాలిట మహమ్మారైంది. ఒకవేళ తప్పు చేసినా సమర్థించి సరైన దారిని నడపవలసిన బాధ్యత ఉంది. అటువంటిది పాపం తెలియని దాన్ని కూడా ఈ విధంగా ఆరల పెడుతోంది. విజయ వాపోతూ అంది. అదే మన కర్మనుకోవాలక్క. కన్నీరు తుడుచుకుంటూ అంది జానకి. విజయ మారు మాట్లాడకుండా చరచరా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటలు కావస్తోందనగా విశ్వం వచ్చాడు. మళ్ళీ గొడవ ప్రారంభమైంది. పార్వతమ్మ జానకి ఎంత చెప్పినా వినకుండా గొడవ ప్రారంభించింది. ఏరా అన్నయ్య, అమ్మాయి ఎంత అమాయకురాలైతే మాత్రం ఇల్లు నీ భార్య పేరు పెట్టించడం బాగుందా? మాట్లాడవే. నేనేం మాయ చేయలేదు, డబ్బు అవసరం వచ్చింది గనక అంటూ నెసిగాడు. ఆహా, గొప్ప పని చేశావు. నువ్వు స్వార్థపరుడువని, నీ స్వార్థం కోసం ఎందరి జీవితాలనైనా బలిగొంటారని నాకు తెలుసు. కోపంగా అంది. విజయ, పెద్దగా మాట్లాడుకు. అది ఎవరాస్తైనా ఏనాటికైనా నాదేగా. ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతావు. ఆహా, అలాగా. ఆస్తులు తీసుకునే హక్కు నీకుంది, కానీ చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత లేదా నాయనా? మరి కాస్త కోపంగా అడిగింది వ్యంగ్యంగా. లేదని నేను అనలేదు. మరింత ఆలస్యం దేనికి? సంబంధాలు కుదరొద్దు? నువ్వు అసలు చూస్తేగా. అలాగా, కాస్త నువ్వు కూడా చూడకూడదు తల్లి. హక్కులన్నీ నీకు, బాధ్యతలు నాకా? అలా అనడానికి సిగ్గులేదు? చాలే, మాలా మాట్లాడావు. ఏనాడైనా నేను చేయక నువ్వు చేస్తావా? అదే, ఈ జన్మకు చేస్తావా అని వ్యంగ్యంగా అంది. అవును, ప్రతి సంబంధం మన అమ్మాయి అనగానే పరిగెడుతున్నారు. మరి అసలు అదే మంచిదైతే వచ్చిన వాళ్ళు ఎందుకు తిరిగిపోతారు? అన్నయ్య, ఎందుకమ్మా అరుపులు? అంత ప్రేమ గలదానివి తీసుకెళ్లి పెళ్లి చెయ్యమ్మా. ఓ, చేస్తానురా. నీలా వెధవలా ఊరుకుంటాననుకున్నావా? చేస్తాను, చేసి చూపిస్తానో చూడరా. అమ్మా, జానకిని నాతో తీసుకెళ్లి సంబంధాలు చూస్తాను. ఈలోగా ఆ పొలం అమ్మకం చూడు. ఆ పొలం మొత్తం అమ్మేసాయి. కోపంగా అంది విజయ. అలాగా తల్లి, పొలం మొత్తం అమ్ముతావా? విశ్వం అదోలా అన్నాడు. ఆ, అమ్మక నీకిస్తామనుకున్నావా? అలాగా, సరే కాని ఎలా అమ్ముతావో చూస్తాను. సరే, చూద్దాం. కోపంగాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయ. జానకి ఎంత చెప్పినా వినకుండా విజయ జానకిని ప్రయాణానికి సిద్ధం చేసింది. పార్వతమ్మ గారి ప్రోద్బలంతో ఎలాగైనా జానకిని ఓ ఇంటిదాన్ని చెయ్యాలనే దృఢమైన కాంక్ష బయలుదేరింది విజయలో. ఆ కాంక్షతోనే జానకిని బయలుదేరదీసింది. కానీ విజయలో ఏ మూల నుంచో ఓ భయం బయలుదేరింది. ఆ భయం తన భర్త మోహన్ గురించి. మోహన్ తత్వం అంత మంచిది కాదని విజయకు బాగా తెలుసు. మోహన్ మరీ అంత చెడ్డవాడు కాదు. పేకాడే అలవాటు గాని, లేక తాగే అలవాటు గాని, సిగరెట్లు కాల్చడం గాని, ఇటువంటి అలవాట్లు అతనిలో మచ్చుకు కానరావు. పాపం మొదట్లో తన భర్తను చూసి సంబరపడిపోయింది విజయ. కానీ తర్వాత నెమ్మదిగా భర్తను గురించి కొన్ని గొప్ప రహస్యాలు తెలుసుకుంది. అదేంటంటే, మోహన్కు స్త్రీ వాంఛ అధికమని, స్త్రీ లోలుడని, ఎంత డబ్బు ఖర్చైనా, ఎన్ని రోగాల పాలైనా తాను కోరుకున్న స్త్రీని పొందే తీరతాడని తెలుసుకుంది. అతనిని ఆ భయంకర అలవాటు నుంచి తప్పించాలని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ అతడా బలహీనమైన అలవాటు నుంచి బయటపడలేదు. తన కర్మకు తానే బాధపడుతూ ఊరుకుంది విజయ. అటువంటి భర్త దగ్గరకు ఇంత అందాల బొమ్మ జానకిని తీసుకుని వెళ్ళడం అంటే, విజయ్కు భయం, బాధ్యత రెండూ గుర్తుకొస్తున్నా ఏది ఏమైనా జానకి తత్వం విజయ్కు బాగా తెలుసు. జానకి మీద విజయ్కు పరిపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే విజయ జానకిని ప్రయాణానికి సిద్ధం చేసింది.
భగవంతుని మీద భారం వేసి పార్వతమ్మ గారు కూడా జానకికి అనేక విధాలు చెప్పి ప్రయాణానికి ప్రసన్నురాల్ని చేశారు. భగవంతుని మీద భారం పెట్టి తేలిగ్గా ఊపిరి పీల్చుకోగలిగారు పార్వతమ్మ. విజయ చెల్లెలు జానకితో హిల్ కాలనీ చేరింది. జానకి ఆ ఊరు చూడడం అదే ప్రథమం. ఆ ఊరు జానకికి చాలా ప్రశాంతంగా కనిపించింది. నిజం చెప్పాలంటే హిల్ కాలనీ చాలా ప్రశాంత వాతావరణం గల ప్రదేశం. ఓ కొండపై చక్కగా నిర్మించబడిన సుందర నగరమని చెప్పొచ్చు. అతి సుందరమైన ఆ ప్రదేశంలో గల ప్రజల సౌకర్యార్థం చక్కగా కావలసినన్ని ఏర్పాట్లు చేశారు. మరో విచిత్రం ఏంటంటే రకరకాల వసతి గృహాలు, బారులు తీరినట్లుగా నిర్మించడం. దానికి తగ్గట్టు దాదాపు ప్రతి ఇంటిలోనూ చుట్టూ చక్కగా కొద్దిపాటి గోడలు అమర్చి రకరకాల పూల మొక్కలు పెంచడం. దాదాపు ప్రతి ఇల్లు ప్రకృతి శోభతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. విజయ పిల్లలతో చెల్లెలతో ఇంటికి చేరేసరికి దాదాపు 6 దాటింది. వీళ్ళు వెళ్ళేసరికి మోహన్ ట్రిమ్గా అలంకరించుకుని ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. అతని దగ్గర వింత వింత పరిమళాల సువాసన ఒక్కసారిగా వెదజల్లింది. నిజం చెప్పాలంటే మోహన్ చాలా అందమైనవాడు. ఆ అందానికి తగ్గట్టు భారీ విగ్రహం. ఆ విగ్రహానికి తగ్గ లావు అతనికి మరికాస్త అందాన్ని సమకూర్చింది. తెల్లని తెలుపు, చక్కని ముక్కు, నవ్వితే వింత అందాన్ని మిక్కిలి ఆకర్షణను ఇచ్చే అందమైన పొలివరసలు అతనిలోని ప్రత్యేకతలు. మరో ముఖ్యమైన అందమేంటంటే తెల్లని ఆ విగ్రహానికి నల్లని వంకి ముంగురులు అతని ప్రతిబింబానికి మరికాస్త అందాన్ని పెంచాయి. మోహన్కు పెళ్ళై దాదాపు 5 సంవత్సరాలైంది. 5 ఏళ్లలో అతడు 3 పిల్లల తండ్రిగా మారాడు. చూపులకి ఇంకా పెళ్లి కానివాడిలా కనిపిస్తాడు. ఇటీవలే కుటుంబ నియంత్రణ పాటించాడు. దానికి అందరికీ తెలియని కారణం మరొకటుంది. ఆ కారణమేంటంటే మోహన్ అందాన్ని చూసి చాలామంది స్త్రీలు మైమరిచి అతని పొందు కావాలని ఆరాటపడుతున్నా పెళ్లి కాని ఆడపిల్లలు కాస్త భయపడ్డం ముఖ్యంగా మోహన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి ఏకైక కారణం. ఆ అందానికి తగ్గట్టు మోహన్ చక్కని వస్త్రధారణతో కృత్రిమ అలంకారంతో తన అందాన్ని రెట్టింపు చేసుకునేవాడు. ఇంత అలంకారానికి కారణం స్త్రీలోలుడు కావడమే. విజయ ఇంట్లో లేక పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఇల్లులా ఉంచడు. ట్రిమ్గా అలంకరించుకున్న మోహన్ తెల్లని లాల్చీ పైజామాతో ఆకాశంలో చంద్రుడిలా మెరిసిపోతూ జానకి వంక ఆశగా చూస్తూ చూపు మరల్చకుండా చూడడం, జానకి నేల చూపులు చూస్తూ తలదించుకోవడం విజయ గమనించింది. జానకి లోపలికెళ్ళి ఇవన్నీ సర్దమ్మా అంటూ జానకిని లోపలికి పంపింది విజయ. ఆ మాటతో మోహన్ చూపు మరల్చుకున్నాడు. నాన్నా అంటూ చిన్నబాబు తండ్రి మీద ఎగబడ్డాడు. గబగబా బాబుని ఎత్తుకుని ముద్దాడుతూ ఎక్కడికో బయలుదేరారు? కాస్త కోపంగా అడిగింది విజయ. అలా తిరిగొద్దామని ఇంట్లో ఏం తోచక బయలుదేరాను. మళ్ళీ ఎన్ని గంటలకు రావడం? అర్ధరాత్రిక రేపు ఉదయానిక? కాస్త అసహ్య ధోరణితో అంది. భలే దానివే, మళ్ళీ ఓ గంటలో రాను. చి, ఎందుకు? వయసొచ్చింది, 3 పిల్లల తండ్రి అయ్యారు. కానీ సిగ్గు బిడియం అనేవి లేవు. మీ బోటి వాళ్ళు ఎందుకు పుడతారో అర్థం కాదు చేదరింపుగా అంది విజయ. మోహన్లో మరో సుగుణముంది. భార్య చేదరింపుగా గాని కోపంగా గాని ఎన్నన్నా మోహన్ ఏనాడు కోపగించుకోవడం గాని చేయి చేసుకోవడం గాని జరగదు. తిట్టడం గాని అతని తత్వం ఏమిటో అంతుపట్టలేదు విజయకు నేటి వరకు. విజయ ధైర్యంగా జానకిని తీసుకొచ్చింది గాని మళ్ళీ ఆమె మనసు ఆఘాతంలోకి ఒరిగిపోతుంది. బాధ్యతను తీర్చుకుందామని జానకిని తెచ్చింది. బాధ్యతకు బదులు జానకిని అన్యాయం చేసి ఆమె బ్రతుకును చీకటమయం చేయదు కదా. ఎందుకో విజయ మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. అంతా ఆ భగవంతుని దయ అనుకుని ఆయన మీదే భారాన్ని మోపింది విజయ. జానకొచ్చి దాదాపు వారం రోజులు గడిచాయి. ఈ వారంలో మోహన్ జానకికి సన్నిహితుడు కావాలని చేసిన ప్రయత్నం దాదాపు విఫలమైంది. జానకి చాలా ముభావంగా ఉంటుంది. ఇంటి పనులు చేయడం, పిల్లలతో కాలక్షేపం చేయడం తప్ప మోహన్కి ఎదుట పడేది కాదు. అతన్ని తప్పుకొని తిరగడం చేస్తోంది. మోహన్ జానకి మీద విసురుతోన్న ఆకలి చూపులను మాత్రం గమనించకపోలేదు. విజయ్ మాత్రం చాలా జాగ్రత్తగా మసులుతోంది. భర్త విషయంలో మరీ జాగ్రత్త పాటిస్తోంది. జానకి వంటి అందాల రాసి ఇంట్లో ఉండి కూడా ఆ అందాన్ని ఆస్వాదించే అదృష్టం లేకపోయింది మోహన్కి. అసలు అతనికి నిద్ర రావడం లేదు. అతడు చూడవలసిన మన్మథ చూపులన్నీ ప్రయోగించినా జానకిలో చలనం లేదు. అసలు అమ్మాయి తన వంకే చూడడం లేదు. ఇది అతనికి అతని అందానికి దెబ్బ కొట్టినట్లయింది. ఎలాగైనా జానకిని పొందాలనే కోరిక అతనిలో అధికమైంది. కానీ సరైన అవకాశం అతనికి లభ్యం కావడం లేదు.
ప్రతి దానిలోనూ విజయ ఒక అడ్డంకయింది. మంచం మీద పడుకున్నాడన్న మాటే గాని అతని మనసు జానకి చుట్టూ పరిభ్రమిస్తోంది. పరుపు మీద పడుకున్న రాళ్లలో పడుకున్నట్లుంది. ఇదివరకు ఎంతోమంది తమంతా తాముగా వచ్చి వారి యవ్వనాన్ని తన అందానికి కానుకగా సమర్పించుకున్నారు. మరికొందర్ని తనకు తానుగా కోరుకున్నాడు. ఎంతోమంది అందగత్తెల కౌగిలిలో ఊయలలూగాడు. ఎంతోమంది యవ్వనాన్ని దొంగలా దోచుకున్నాడు. కాని ఈనాడు జానకి పొందు కోసం స్త్రీ అంటే ఎరుగని మనసులా అతని మనసు పరుగులు తీస్తోంది. ఏమండి, నిద్రపోతున్నారా? విజయ ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. అబ్బే లేదు అన్నాడు భార్య వైపుకు తిరుగుతూ. మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? ఏంటది? నేను జానకిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఏమో, నాకేం తెలుసు అమాయకంగా అన్నాడు. చూడండి, మా అన్నయ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మా వదిన పట్టపురాణిలా అధికారాన్ని చలాయిస్తోంది. జానకి పెళ్లి గురించి పట్టించుకునే నాదుడే లేడక్కడ. మా అమ్మ దిగులుతో మంచం పట్టింది. అందుకే నేను దీన్ని తీసుకుని వచ్చాను. మంచి పని చేశావు. అది సరే, జానకికి పెళ్లి సంబంధాలు చూడండి. మీ ఆఫీసులో గుమస్తా రాజు అని ఉన్నాడట. చాలా బుద్ధిమంతుడట. అతనితో మాట్లాడండి. ఇవన్నీ నీకెలా తెలిసాయి? ఆశ్చర్యంగా అన్నాడు. ఇవన్నీ పక్కింటి పిన్నిగారు చెప్పారులేండి. అతనితో మాట్లాడండి. అతననేముంది, జానకికేం అందాల బొమ్మ. ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకోగలరు. సరేలేండి, ముందు రాజు గురించి ఆలోచించండి. అలాగేలే. జానకి ఇంకా చాలా రోజులు ఇక్కడే ఉంటుందని తెలిసిన మోహన్ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఎలాగైనా జానకిని లోబరుచుకోగలననే ధైర్యం అతనికి కలిగింది. సంతోషంగా నిద్రాదేవిని కౌగిలించుకుని ఒరిగిపోయాడు. ఓ నెల రోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల్లో మోహన్ జానకి కోసం తప్పించని రోజు లేదు. కానీ అతని కోరిక నెరవేరే సూచనలేవీ కనిపించలేదు. జానకిలో ఎటువంటి కోరికలకు స్థానం లేనట్లు కనిపించింది. అసలెప్పుడూ అతని ఎదుట పడదు. ఆమెతో కనీసం ఒకసారైనా మాట్లాడాలని విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఫలించలేదు. అతని మొర దేవుడు ఆలకించినట్లుగా ఓ అవకాశం అతనికి లభించింది. చిన్నబాబు కొంట్లో బాగుండకపోవడంతో బాబును హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చింది. విజయ బాబుతో హాస్పిటల్లో ఉంటోంది. తన కోరిక హాయిగా నెరవేరుతుందని ఆశించాడు మోహన్. కాని అతనికి ఈసారి ఎదురుదెబ్బే తగిలింది. అతడు ఊహించినట్లుగా కాక విజయ్కు బదులు జానకి బాబు దగ్గరుంది. బాబుకు కులాసా రావడంతో జానకి మళ్ళీ ఇంటికొచ్చింది. మోహన్లో కోరిక రోజు రోజుకు ఉధృతం కాసాగింది తప్ప క్షీణించలేదు. జానకి వంక మరింత ఆకలిగా చూడసాగాడు. జానకికి సంబంధాలు చూడడం కూడా మొదలుపెట్టాడు. తన ఆఫీసులోని ఓ పెళ్లిళ్ల పేరేలాంటి వ్యక్తికి కూడా జానకి సంబంధం గురించి చెప్పాడు. మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని. మోహన్ క్యాంపుకు వెళుతూ వారం దాకా రానని చెప్పాడు. అతడు ఎప్పుడు క్యాంపుకు వెళ్ళినా దాదాపు వారం పైనే ఉండేవాడు. అదేవిధంగా వారంలో వస్తానని, ఇంకేమైనా పని పడితే 10 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. మోహన్ క్యాంపుకు వెళ్ళి 2 రోజులైంది. అతడు క్యాంపుకెళ్లిన ఊళ్ళోనే ఓ సంబంధం ఉందని, చూసొస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ మధ్య విజయ్కి అసలు పనేమీ లేకుండా పోయింది. పనులన్నీ జానకి చేస్తోంది. పిల్లలు కూడా జానకి దగ్గరే అతి గారాబం పోతున్నారు. ఎవరండి ఇంట్లో అన్న మాట విని విజయ్ బయటకొచ్చి వాకిట్లో నిల్చున్న వ్యక్తిని చూసి, ఓ జ్యోతి, నువ్వా రా అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఏం విజయ, ఈ మధ్య బొత్తిగా నల్లపూసవయ్యావు. నువ్వు కూడా రావడం లేదుగా. నువ్వు వస్తున్నట్లు. అది సరే, ఏంటి విశేషం? తిరిగ్గా వచ్చావు. జ్యోతి కట్టుకున్న చీరవంక కన్నరపకుండా చూస్తూ అంది. ఏముంది, మా బాబు పుట్టినరోజు, సాయంత్రం తప్పకుండా రావాలి అంటూ బొట్టు పెట్టింది. తప్పకుండా వస్తాలే. అలాని తప్పించుకునేవు. అన్నట్టు నువ్వు కాస్త తొందరగా రావాలి. కాస్త పనులు అందుకుందు గాని. అలాగే. అలా కాదు, త్వరగా వస్తానని నాకు మాటివ్వు. వస్తానన్నానుగా. అన్నట్టు మీ చెల్లెలొచ్చిందన్నారు. ఎక్కడా కనిపించదే? జానకి, ఇలారా పిలిచింది విజయ. వస్తున్నానక్క అంటూ వంటింట్లో నుంచొచ్చింది జానకి. జ్యోతి జానకి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూసింది. ఏ అమ్మ, చెల్లెలింట్లో ఉన్న మా ఇంటికి రావడానికి తమరికి తీరడం లేదా? కాస్త కోపంగా అంది జ్యోతి. సాయంత్రం వస్తానుగా. అది సరే, ఈమెకైనా సంబంధాలు చూస్తున్నారట? మళ్ళీ జ్యోతి అంది. నీకెవరు చెప్పారు? మీ స్వామి మా స్వామితో చెప్పాడట. అలాగా, నవ్వుతూ అంది. సాయంత్రం మీరు కూడా రండి అంటూ జానకి కూడా బొట్టు పెట్టింది. జానకి చిరునవ్వు నవ్విందే తప్ప మారు పలకలేదు. విజయ, మీ చెల్లెల్ని కూడా తీసుకురా, త్వరగా వస్తావు కదూ, మరి నీ వెళ్ళనా అంటూ లేచింది. కాఫీ తాగేళ్ళు తల్లి, ఇప్పుడేమీ వద్దు, చాలా ఇళ్లకు వెళ్ళాలి అంటూ లేచింది.
అంతలో జానకి కాఫీ కప్పుతో కాఫీ అందించింది. కాఫీ తాగిన తర్వాత జ్యోతి వెళ్ళిపోయింది. సాయంత్రం 5 దాటింది. విజయ జానకిని కూడా పేరంటానికి రమ్మని బలవంతం చేసింది. కానీ జానకి రానంది. నేను వెళ్ళేదాన్ని కాదు జానకి. ఆమె బాగా తెలుసు. మొన్న బాబుగాడి పుట్టినరోజుకి నాకు సాయం చేసింది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండదు. వెళ్ళక కాస్త ముందుగా రమ్మని మరీ చెప్పింది. విజయ అలంకరించుకుని బయలుదేరుతూ, జానకి నేనొచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. నువ్వు కూడా భోంచేసేయ్ అని చెప్పింది. విజయ వెళ్ళింది. తలుపులు బిగించి లోపలికొచ్చి వంటగది వైపు నడిచింది జానకి. జానకి పనులన్నీ ముగించి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. అద్దం ముందు కూర్చుని తల దూకుని విజయ్ మిగిల్చిన మల్లెపూలు పెట్టుకుంది. అంతలో చిన్నబాబును పక్కింటి వాళ్ళు తెచ్చిచ్చారు. చిన్నబాబును పక్కింటి వాళ్ళు రోజూ ఆడిస్తారు. బాబుకు నీళ్లు పోసింది. వాడికి పక్కేసి పడుకోబెట్టింది. పెద్దబాబు, పాప విజయ్తో వెళ్లారు. టైము దాదాపు 7 కావస్తోంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని బొట్టు పెట్టుకుంటోంది. అంతలో వీధి తలుపు మోగింది. అరే, అప్పుడే అక్కయ్య వచ్చిందే అనుకుంటూ గబగబా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా మోహన్ నిలబడడం చూసి అదిరిపోయింది. గబగబా పక్కకు తప్పుకుంది. మోహన్ చిరునవ్వుతో చిలిపిగా చూశాడు జానకి వైపు. జానకి ఆ చూపులేవీ గమనించలేదు. మోహన్ లోపలికి వెళ్ళాడు. విజయ జాడ ఎక్కడా కనిపించలేదు. అతని మనసు సంతోషంతో పరవళ తొక్కింది. జానకి, మీ అక్కయ్య ఎక్కడికి వెళ్ళింది? కావాలనే పలకరించాడు. ఏం, నాతో మాట్లాడకూడదా? పేరంటానికి వెళ్ళింది. ఆ మాట విని మోహన్ మనసు ఆకాశంలో విహరించింది. గబగబా బట్టలు విప్పి లుంగీ ధరించాడు. స్నానం త్వరగా ముగించొచ్చి చక్కగా తలదూకొని పౌడర్ రాసుకుని కాస్త సెంటు పూసుకున్నాడు. జానకి ఎదుట తలుపు తీసి బయటకు చూస్తోంది. నెమ్మదిగా జానకి దగ్గరకొచ్చాడు. ఆమె జడలోని మల్లెపూలు అందంగా నవ్వుతున్నాయి. జానకి, నేనంటే నీకెందుకీ కక్ష? ఆ మాటలు విని గిర్రున వెనుతిరిగింది జానకి. ఆమె గుండెలు దడదళ్లాడాయి. ఏం మాట్లాడో? నోటి ముత్యాలు రాలిపోతాయా? చిలిపిగా చూస్తూ కళ్ళల్లో మత్తు కురిపించాడు. గబాల్న తలుపు గొళ్ళెం పెట్టేశాడు. జానకి కంగారుగా వంటగది వైపు నడిచింది. మోహన్ జానకిని అనుసరించి, ఎందుకు జానకి అలా కంగారుగా పారిపోతావు? ఎవరూ లేరుగా? జానకి మృదువైన చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. మోహన్ ఉద్దేశం జానకికి పూర్తిగా అర్థమైంది. బావగారు, వదలండి అంటూ చేతిని విదిలించింది. జానకి, నువ్వు నాకు కావాలి. నా మాట విను. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. జానకిని గట్టిగా తన చేతులతో తన హృదయానికి అదుముతూ అన్నాడు. బావగారు, వదలండి, మీకిది తగదు ప్రాధేయపూర్వకంగా అంది. నా మాట విను. ఈ ఒక్కసారి నా కోరిక తీర్చు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. జానకి మృదువైన బుగ్గల మీద తన నోటిని చేరుస్తూ అన్నాడు. జానకిలో ఆవేశం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించాయి. చి, వదలండి, మీరు మనుషులు కాదు, వదలండి అంటూ పెద్దగా అరిచింది. దాంతో జానకి నోరును గట్టిగా అదిమి ఆమెను తన కౌగిల్లోకి తీసుకుని గబగబా మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు. జానకి ఒంటి నిండా చెమటలు ధారలుగా కారుతున్నాయి. ముఖం కందగడ్డలా ఎర్రగా ఉంది. బట్టలు చిందరవందరై నగ్నత్వం బయలుపడుతోంది. వణుకు ప్రారంభమైంది. జానకి, మర్యాదగా నా మాట విని ఈ ఒక్కసారి నా కోరిక తీర్చు. అనవసరంగా అల్లరి చేసి అల్లరి పెట్టుకోకు. నిన్ను వదిలేది కల్లా అంటూ జానకి జాకెట్ను లాగబోయాడు. బావగారు, మీకు దండం పెడతాను. నన్ను వదలండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను మీ చెల్లెలాంటి దాన్ని, నన్నేం చేయకండి అంటూ చేతులెత్తి నమస్కరించి ఘోరున ఏడ్చింది జానకి. జానకి, ఈ ఒక్కసారి అంటూ ఆ అబలను తన రాక్షస బలంతో గట్టిగా పొరుపుపై తోసి మీద పడ్డాడు. వదులు, చి, నువ్వు మనిషివి కాదు, వదులు అంటూ గట్టిగా అరిచింది జానకి. అంతలో గబగబా తలుపు మోగడంతో చెమటలు కమ్మిన మోహన్ భయంతో చేతులు పట్టు సడలించాడు. జానకి పొరుగున లేచి తలుపు తీసింది. ఎదురుగా విజయ నిలబడింది. అక్క అంటూ ఏడుస్తూ ఆమె మీద వాలిపోయింది. పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ పట్టరాని కోపంతో గబగబా లోనికి నడిచింది కాళికాదేవిలా. గదిలో మోహన్ కంగారుగా బట్టలు వేసుకుంటున్నాడు. చి, మీరు మనుషులా, పశువులా? ఎంతవరకు ఎన్నో ఆగడాలు చేసినా సహించాను. చివరకు అభశుభంది ఎరుగని పిల్లకి అన్యాయం తలపెడతారా? ఎందుకీ పోడు బతుకు? మీకు ఆడపిల్లుంది. రేపు దాని జీవితం ఎలాగవుతుందో చూసుకోండి. మీరు మనిషి జన్మ ఎత్తలేదు అంటూ ఆవేశంగా అరవడం మొదలుపెట్టింది. ఇవేమీ తనకు పట్టనట్టు మారు మాట్లాడక గబగబా చెప్పులు తొడుక్కుని బయటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా బయటకు వెళ్లిన మోహన్ జాడ మరి 2 రోజుల వరకు తెలియలేదు. తన గురించి విజయ సంసారం ఇలా కావడం జానకి సహించలేకపోయింది. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి తన బట్టలన్నీ సర్దింది. ఎక్కడికి జానకి? ఇంటికి వెళుతున్నానక్క.
గంభీరంగా సమాధానం చెప్పింది. జానకి అంటూ కన్నీరు కార్చింది విజయ. ఎందుకక్క అలా బాధపడతావు? తోటి సోదరిగా నా కన్నీరు తొడవగలమేమో గాని నా నుదిటి రాతను మార్చలేవుగా. జానకి, నిన్ను మనిషిని కానమ్మా. నన్ను అక్క అని ఆప్యాయంగా పిలవకు. నేనా ఆప్యాయతకు అర్హురాలను కాను. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కుప్పలా కూలిపోయింది. అలా బాధపడకక్క. ఇందులో నువ్వు బాధపడవలసిందేముంది? నా నుదిటి రాత అంటూ కన్నీరు తుడిచింది. తనివి తీరా అక్క ముఖంలోకి చూసి పిల్లలను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని బయలుదేరింది జానకి.